నమస్తే. ఫార్మాసిటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రధానంగా అసలు ఫార్మాసిటీ ఉందా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి అని కూడా కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? దానికంటే ముందు కేటీఆర్ అంటే అధికారం పోయిన తర్వాత బహుశా ఆయన ఏం మాట్లాడుతుండో దాని గురించి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంకా కూడా ఆయన అంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ప్రజలు నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఇస్తే ఆ బాధ్యత ఏందండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి తెలంగాణలోని ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి. ఇవాళ మనం చూసినాం, ఇవాళ ఖమ్మంలో వరదలు వస్తే మరి కేటీఆర్ ఎక్కడ పోయిండు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ ఎక్కడ ఉండో అందరికీ తెలుసు. దయచేసి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు ఏదైతే భూమి సేకరణ జరిగిందో అక్కడ ఒక ఏఐసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ 4th సిటీ అంటే హైదరాబాద్ మీద ఇవాళ బర్డెన్ ఎక్కువగా ఉన్నది. సో దీన్ని బర్డెన్ తగ్గించాలి. ఫ్యూచర్లో హైదరాబాద్ మీద బర్డెన్ కాకుండా ఇంకొక సిటీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ సైబర్ సిటీ మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా డెవలప్ అయింది. సో ఇదే విధంగా ఒకసారి మనం ఈస్ట్ అంటే ఇటు నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా విజయవాడ హైవే, కల్వకుర్తికి అటు సైడ్ కూడా ఒక సిటీని డెవలప్ చేస్తే అక్కడ హైదరాబాద్ మీద బర్డెన్ తగ్గుతుంది. అక్కడ కూడా కొన్ని కంపెనీలు ఇప్పుడు లాంటి, ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇవాళ మన యొక్క ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్ననే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కూడా హైదరాబాద్ వేదికగా నిలవడం జరిగింది. ఇవాళ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా నీకు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. నువ్వు దయచేసి దీని మీద ఏది పడితే ఏదో కోడిగుడ్డు మీద ఈకలేనట్టు ప్రచారం మాట్లాడకుండా కనీసం నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియేట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ ఒక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అవుతుందని. దాన్ని నువ్వు వదిలేసి నువ్వు నీకు ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అదే మాట్లాడితే ఏదో నీ ట్విట్టర్ వేదికనో నీకు వచ్చింది అది ఒకటే. ఎందుకంటే ప్రజలల్లో నువ్వు ఎట్లా ఉండవు, నువ్వు ప్రజల మధ్యలో ఉంటే ప్రజల గురించి నీకేమైనా ఆలోచనలు ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తారు. ఇవాళ దాని గురించి ఎక్కడ మాట్లాడు, ఎంతసేపు వేగ్గా ప్రచారాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. దయచేసి ప్రజల గురించి ఆలోచించి ప్రజలు ఏమనుకుంటారో దాని గురించి మాట్లాడు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ యొక్క రద్దు చేస్తాము, ఆ భూముల్ని తిరిగి వెనకకి ఇస్తామని కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పుడున్న మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని కోట్ చేసి ఆయన అడుగుతున్నారు, అసలు ఏంటి మీరు రైతులకు ఇస్తారా, లేకపోతే కోర్టుకు ఒక మాట చెప్తున్నారు, బయట ఒక మాట చెప్తున్నారు. కోర్టులోనో లేదు ఫార్మాసిటీ కొనసాగిస్తామని చెప్తున్నారు, బయట మాత్రం లేదు దీన్ని మీరు 4th సిటీ అంటున్నారు. ఏం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని కూడా కేటీఆర్ అంటున్నారు. నేను అదే అంటున్నాండి, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ భూసేకరణ జరిగింది. సో అక్కడ ఇప్పుడు ఫార్మాసిటీ ఆనాడు వాళ్ళు చెప్పారు ఫార్మాసిటీ అని, అందుకే మేము అక్కడ దాంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మాసిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బు తయారు చేయడం, అదేవిధంగా ఫ్యూచర్ సిటీని అక్కడ ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయో అట్లాంటి కంపెనీలు పెట్టడం అనేది అక్కడ జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి, నీకు తొందర ఎందుకు? నువ్వు ఎంతసేపు అంటే ఇక నువ్వు అధికారంలో ఉన్నట్టు ఏది పడుతుంది ప్రభుత్వం మీద విమర్శలు కాకుండా నువ్వు వెయిట్ చేయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా అదే ఏరియాలో అటు సైడ్ కడతారన్నాడు, అదే ఇక్కడ. సో మీరు వెయిట్ చేయండి, మీకు ఇప్పుడు అంత తొందర ఎందుకు? నువ్వు నిజంగా ప్రజా సమస్యల గురించి ఏదైనా మాట్లాడు. నీకు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి నీకు దమ్ము లేదు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి నీకు సమయం లేదు. దాని గురించి లేక వేగ్గా ప్రచారాలు దయచేసి చేయొద్దు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అది రేపు ప్రపంచంలోనే హైదరాబాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా హబ్గా నిలవబోతుంది. ఆ హబ్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 4th సిటీ ఆల్సో. మీరు వెయిట్ చేయండి ఏం జరుగుతుందో. ఎందుకు మీకు అంత తొందర ఎందుకు కేటీఆర్ గారు? అంటే మీరు ఏం చేయాలనుకున్నారు? ప్రజలను దయచేసి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ప్రభుత్వం చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. అక్కడ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే 4th సిటీ వెనకాల పెద్ద ఎత్తున భూదందా నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరులే మొత్తం 1000 కోట్ల యొక్క కుంభకోణం అయితే జరగబోతుంది. ఇది ఒక పెద్ద విషయం ఉన్నట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ముందు కేసీఆర్ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణలో ఎంత భూ ఆక్రమణలు జరిగినాయి, ఎక్కడ పడితే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసినటువంటి చరిత్ర ఎవరిదండి? ఆనాడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ రంగారెడ్డి సరౌండింగ్స్లో ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండే, ఇవాళ ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వం ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వ భూమి అంతా ఎక్కడ పోయింది? మీ బినామీలే కదా, కేటీఆర్ వాళ్ళ బినామీలే కదా ఇవాళ ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించారు. ఇవాళ ప్రభుత్వం చివరకు చెరువులని, నాలాలని, శిఖం భూములను కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తులు కేటీఆర్. ఇవాళ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళ బ్రదర్స్ ఎవ్వరు కూడా
ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు. దయచేసి ఫ్యామిలీని రాజకీయాలకు మీరు లాకండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే రాజకీయం గురించి చేయాలనుకుంటే రాజకీయాల గురించి మాట్లాడండి. మీరు చేసినట్టే అందరు చేస్తారనుకుంటే ఎట్లండి? ఇవాళ కేటీఆర్ మీరు చేసిన 10 ఏళ్ళుగా భూ ఆక్రమణలు, భూ కబ్జాలు మీ అనుచరులే కదా. ఇవాళ మీరు చేసినట్టు అందరు చేస్తారని. ఇది ప్రజాప్రభుత్వం అండి. ఏదున్నా కూడా ముఖ్యమంత్రి, మంత్రిమండలి అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ మేము అందుకే కదా మీరు చేసినటువంటి దుర్మార్గమైన పని వలన ఇవాళ హైదరాబాద్లో ప్రభుత్వ భూములన్నీ కబ్జాలకు గురైనాయి. దాన్ని ఇవాళ హైడ్రా పేరు మీద మళ్ళీ మేము చెరువులని, ప్రభుత్వ భూములని, శిఖం భూములని, నాలాన్ని రక్షించాలని చూస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడాలనేది మేము. పర్యావరణాన్ని భక్షించింది మీరు. ఆర్థిక వ్యవస్థతో విధ్వంసం, పర్యావరణ విధ్వంసం చేసింది 10 ఏళ్ళుగా మీరు. ఇవాళ పర్యావరణాన్ని ఇవాళ చూడండి, దేశవ్యాప్తంగా కూడా హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ప్రభుత్వ భూములు రక్షించడం వల్ల, ఇవాళ చెరువులని రక్షించడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా హైడ్రా లాంటి వ్యవస్థని మా రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేయమని ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని మొదలు పెట్టుకుంటే ఉత్తరప్రదేశ్ వరకు ఇవాళ ఆ డిమాండ్లు వస్తున్నాయి. దయచేసి వేగ్గా విష ప్రచారాలు చేయకండి. అందరూ మీ లెక్కనే చేస్తారనుకుంటే అది మంచి పద్ధతిగా. దయచేసి నేను కేటీఆర్ కూడా మీ ద్వారా మళ్ళొకసారి చెప్తున్నా, ఏదైనా ప్రభుత్వానికి ఒక మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి. వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతే తప్ప ఎంతసేపు విష ప్రచారాలు చేయడం మానుకో కేటీఆర్. నువ్వు ప్రజలలో తిరుగు. నీకు ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురా. అది చేయకుంటే ఎక్కడో కూర్చొని ట్విట్టర్ వేదికగా ఇంకేదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే మీరు చేసినటువంటి 10 ఏళ్ళు మీ యొక్క ఘనకార్యం ఇలా బయట పడుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చెప్పమంటావా? గొర్రెల కుంభకోణం, చేపల కుంభకోణం, కాలేజ్ అవినీతి, చివరకు విద్యుత్ కుంభకోణం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటివి ఎందుకు మీరు అనవసరంగా? దయచేసి ఏదైనా విమర్శ చేస్తే సద్విమర్శ చేయాలి. అదే మీరు కోర్టుకు వెళ్ళారు, ఫార్మాసిటీ ఉంటుంది కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో 4 సిటీ అంటున్నారు. అసలు ఫార్మాసిటీ ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? అసలు ఏం క్లారిటీ తెలుసు? నేను కదండి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఫార్మా సిటీకి ఏదైతే భూములు సేకరించినో అక్కడ 4th సిటీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఒక ఫ్యూచర్ సిటీలు ఎస్టాబ్లిష్ చేయాలి. దాని ద్వారా పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిశ్రమలు అక్కడ రాబోతున్నాయి. ఏఐ లాంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, అదే స్కిల్ యూనివర్సిటీ లాంటిది అట్లా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో చివరిగా ఒక్కసారి మొత్తం దీనికి ఒక ఫుల్ స్టాప్ ఏంటి అసలు? మొత్తం వరుసగా ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ కానీ దీని యొక్క కుంభకోణం జరుగుతుందని, ఒకవైపు రైతుల భూములు తిరిగి ఇవ్వాలని ఒకవైపు చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా దీనికి ఒక ఫుల్ స్టాప్గా ఏం చెప్పదలుచున్నారు? అదే చెప్తుండే, కేటీఆర్ రైతుల గురించి వీళ్ళ గురించి మాట్లాడితే చాలా ఆశాస్పదం ఉంది. 10 ఏళ్ళకి ఏనాడని రైతుల గురించి మాట్లాడినండి. ఆనాడు వీళ్ళే కదా రైతులకు ఆనాడు వద్దంటే కూడా బలవంతంగా భూసేకరణ చేసింది వీళ్ళే. ఇవాళ దయచేసి మీరు రైతులను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు చేసిన 10 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఖమ్మంలో రైతులకు బీడీలేసిన చరిత్ర కూడా మీది. రైతుల గురించి మీరు కొత్తగా మాట్లాడొద్దండి దయచేసి. ఇది ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో డెఫినెట్ కూడా ఆదుకుంటుంది. ఇవాళ మీరు చూసిన దేశ చరిత్రలోనే కనీవిరీగా రీతిలో ఏగినా కూడా 30,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీకి ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. మీ 10 ఏళ్ళు ఎన్ని చేసిరో చెప్పమనండి. దయచేసి ఈ ప్రభుత్వం ఏంటంటే చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ భూసేకరణ ఆల్రెడీ దాని పేరు మీద జరిగిందో ఫార్మాసిటీ, అక్కడ ఒక పర్యావరణకు అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలు పెడతామని చెప్పినాం, ఫ్యూచర్ సిటీ పెడతామని చెప్తున్నాం. ఇంకా మీ బాధ ఏందండి? మీరు ఏం కావాలనుకుంటారు అంటే ఎంతసేపు మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు కాబట్టి ఏదో మేము కూడా ఉన్నాం, కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది అని చెప్పడం కోసమే ఏదో పడుతుంది ప్రచారాలు చేస్తారు తప్ప నిజంగా మీ మాటలు కూడా ఇవాళ ప్రజలు ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు ఉన్నారు. డెఫినెట్ కూడా ఫార్మాసిటీ అనే అక్కడ ఒక పర్యావరణ అనుకూలమైన కంపెనీలు పెట్టబోతున్నాం. మీరు చూడండి, వెయిట్ చేయండి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ చూడండి, దేశవ్యాప్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరం వైపు ఎందుకు చూస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హైదరాబాద్ హబ్గా నిలవబోతుంది. మరి ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వందే కదా. ఇట్లాంటి ఒక్కటి దాన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయమని మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, కేటీఆర్ గారు మీరు ప్రజలలో తిరగండి, అప్పుడు మాట్లాడండి. అంతే తప్ప వేగ్గా విష ప్రచారాలు చేయకండి. మొత్తంగా రైతుల విషయంలో అయితే ఫార్మాసిటీ రైతుల విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ చేయొద్దు కేటీఆర్. ఎందుకంటే అవి ఫార్మాసిటీ కోసం తీసుకున్నాయి. ఇప్పుడు 4 సిటీలో భాగంగా అక్కడ పర్యావరణ హితమైన యొక్క కంపెనీలను తీసుకురావడం మాత్రం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదో బురద జల్లడానికి, విష ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవన్నీ కావు. మేము ఒక ఉద్దేశంగా స్టార్ట్ చేసాం, దీన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరైన సలహాలు ఇస్తే మాత్రం ప్రభుత్వం తప్పకుండా వాటిని తీసుకుంటుంది, ఆ రకంగా ముందుకెళ్తుంది. కానీ విష ప్రచారం చేస్తే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. గతంలో మీరు చేసినవి కూడా మీకు హక్కు లేదంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.